కావచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గవర్నర్ను కలిసినప్పుడు ఆరోగ్యం గురించి అని చెప్పినా ఎవరు దాంతో ఏమి సంతృప్తి చెందరు. గంటసేపు కూర్చొని గవర్నర్ను కేవలం మాట్లాడరు. ఈ అంశాలన్నీ కేంద్రం దృష్టికి తేవడానికే ఒక పెద్ద ప్రయత్నం ఆయన చేస్తున్నారు. దానికోసం ఒక ప్రతినిధి వర్గం కూడా వెళ్తుందని నిన్న రోజా కూడా చెప్తున్నారు. వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడారు నిన్న. మా నాయకుడికి మీరు భద్రత కల్పించట్లేదు, మేము ఈ విషయాలు తప్పకుండా కేంద్రం దృష్టికి తీసుకొని వస్తాము, కేంద్రానికి ఇవన్నీ కూడా చెప్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఇది బాగా అలవాటు. నాకు బాగా తెలుసు, 2011 ఆ ప్రాంతాల్లో టీడీపీ వాళ్ళు అప్పుడు ఇంకా ఎవరు వీళ్ళిద్దరు అధికారంలో లేరు, కేంద్రంలో ఇవ్వటం కోసమని సాక్ష్యాలన్నీ సమకూర్చుకొని మేము వెళ్తున్నాము అంటే అసలు అక్కడ ఏమీ లేకుండా మీరెందుకు ఇంత జగన్ విడుదలైపోతాడని ముందే మీరెందుకు వెళ్ళాలి అని వీళ్ళు చెప్తే అటు విజయమ్మ వెళ్ళేవాళ్ళు, ఇటు వీళ్ళు వెళ్ళేవాళ్ళు. సో ఢిల్లీకి వెళ్తే ఎక్కువ ఫోకస్, నేషనల్ ఫోకస్ లభిస్తుంది. జాతీయ ఫోకస్లో ఈ అంశాలను కూడా పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన సాగుతుంది. ఈ రెడ్ బుక్ పాలన జగన్ టార్గెట్గా జరుగుతుంది. ఆఖరికి ఆయన భద్రత కూడా తగ్గించారు. రోజా నిన్న ఏమంటున్నారు, మాజీ మంత్రి, ఆమె మాట్లాడుతూ ఉంటారు కదా, జగన్ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆపడానికి, అరెస్టులు చేయడానికి పోలీసులను పెడుతున్నారు, కానీ నిజంగా ఆయన జనం మధ్యలోకి పోయినప్పుడు మటుకు ఆయనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదు. ఇది వాళ్ళ ఆరోపణ. కాబట్టి దీన్ని ఢిల్లీ స్థాయిలో కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాం, మేము తప్పకుండా ఢిల్లీ వెళ్తాం, మా నాయకుడు భద్రత గురించి మాట్లాడతామని కూడా ఆమె అంటున్నారు.